భారత రాజ్యాంగం అభివృద్ధి చట్టాల గురించి తెలియజేస్తాను. ముఖ్యంగా భారత రాజ్యాంగ చట్టం యొక్క చరిత్ర గురించి తెలియజేస్తాను. రాజ్యాంగం అనేటువంటి కాన్సెప్ట్ మనకి ఆధునిక కాలంలో తీసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా అమెరికా 1787లో ఫిలడెల్ఫియా సమావేశం లోపల అమెరికా రాజ్యాంగాన్ని రూపొందించుకుంది. ప్రపంచంలో ప్రప్రథమ లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం. అమెరికా రాజ్యాంగం తర్వాత బ్రిటన్ 1215 మాగ్నా కార్టా లేదా బిల్ ఆఫ్ రైట్స్ నుండి నేటి వరకు అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు ఆచారాల్ని ఆధారంగా చేసుకొని పరిమాణాత్మకమైనటువంటి రాజ్యాంగం బ్రిటన్ అనేటువంటి దేశం లోపల అమల్లో ఉంది. అంటే రాజ్యాంగం అనే కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు అమెరికా మొట్టమొదటి లిఖిత రాజ్యాంగాన్ని రూపొందిస్తే బ్రిటన్లో పరిణామాత్మకమైనటువంటి రాజ్యాంగం అనేది అమల్లో ఉంది. అందుకోసమే మనం బ్రిటన్లో అలిఖిత రాజ్యాంగం ఉందని, అమెరికాలో లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఉంది అని చెప్తున్నాం. ఇక భారతదేశం విషయానికి వస్తే భారతదేశం లోపల 1498 లోపల భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క వ్యాపారం చేయడానికి భారతదేశానికి ప్రవేశించారు. 1600 నుండి 1950 జనవరి 26 వరకు ఉన్నటువంటి భారత రాజ్యాంగ చరిత్రని మనం ప్రధానంగా 6 భాగాలుగా విభజించవచ్చు అని ప్రఖ్యాత చరిత్రకారుడు బిసి రావత్ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన యొక్క అభిప్రాయం లోపల భారత రాజ్యాంగం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, దీని యొక్క పరిణామం ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయాన్ని తీసుకున్నప్పుడు 1600 సంవత్సరం లోపల భారతదేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశించింది. 1600 నుంచి 1778 సంవత్సరాల మధ్యకాలం లోపల భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందినటువంటి పరిపాలన భారతదేశంలో కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలించేటువంటి రోజుల్లోనే 1773 లోపల ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి పేరుతో చెప్పాం. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం భారతదేశంలోని ప్రప్రథమ రాజ్యాంగ చట్టంగా దీన్ని భారతదేశంలో పేర్కోవచ్చు. భారతదేశంలో వ్యాపారం చేయడానికి ఈ చట్టం ద్వారా అనుమతిని పొందడం జరిగింది. ఈ చట్టం ద్వారా అనుమతి పొందడంతో పాటు ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ లోపల ఉన్నటువంటి అవినీతిని తొలగించడం కోసం జనరల్ బుర్గాయన్ అనేటువంటి వ్యక్తి యొక్క నేతృత్వం లోపల ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1773 లోపల ఈ రాజ్యాంగ చట్టం 1773లో రెగ్యులేటింగ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి ఈ చట్టం అనుమతినివ్వడం జరిగింది. ఇంకో ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1784లో క్విట్ ఇండియా యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని తీసుకువచ్చింది బ్రిటన్ అప్పటి ప్రధానమంత్రి విలియం పిట్స్ అనేటువంటి ఆయన ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం 1773 చట్టం లోపల ఉన్నటువంటి లోపాలని సరిదిద్దడం కోసం 1784 క్విట్ ఇండియా యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం భారతదేశం లోపల ఉన్నటువంటి శాఖల్ని ప్రధానంగా 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒక శాఖ ఏమిటి అంటే వ్యాపార వ్యవహారాల నియంత్రణ అనేటువంటి శాఖని, రెండవ శాఖని రాజకీయ వ్యవహారాల నియంత్రణ శాఖ అనేటువంటి 2 శాఖలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పరిపాలనా విధానాన్ని భారతదేశం లోపల ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే 1793 చార్టర్ చట్టం, ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అనుమతించడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి చట్టం 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి బ్రిటిష్ రాజు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ చట్టం ప్రకారం భారతదేశం లోపల వ్యాపార గుత్తాధిపత్యాన్ని తొలగించడం జరిగింది. అంటే బ్రిటిష్ పౌరులు ఎవరైనా సరే భారతదేశం లోపల వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటి విధంగా ఈ చట్టం ఒక సవరణని తీసుకురావడం జరిగింది. అట్లాగే దీని ప్రకారమే భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా
క్రిస్టియన్ మిషనరీల యొక్క రాక భారతదేశానికి ప్రారంభమైంది ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా. దీని తర్వాత వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1833 చట్టం. 1833 చార్టర్ చట్టం భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరొక 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే భారతదేశపు అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి పదవిని భారతదేశ గవర్నర్ జనరల్గా మార్పు చేయడం జరిగింది. ఇక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మొట్టమొదటిసారిగా భారత గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. ఈ విలియం బెంటింగ్ యొక్క గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్ లోపల ఓ ముఖ్యమైనటువంటి లా సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన ఎవరు అంటే లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తి ఈయన యొక్క కౌన్సిల్ లోపల ఒక ప్రధానమైనటువంటి సభ్యుడిగా పనిచేయడం జరిగింది. మొదటి న్యాయ సభ్యుడిగా లార్డ్ మెకాలే భారతదేశం లోపల పనిచేయడం జరిగింది. అట్లాగే లార్డ్ మెకాలే మొదటి లా కమిషన్ చైర్మన్గా భారతదేశంలో వ్యవహరించి భారతదేశం లోపల సివిల్ ప్రొసీజర్ కోడ్, పినల్ ప్రొసీజర్ కోడ్, ఆ తర్వాత ఉన్నటువంటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటి 3 కోడ్స్ని భారతదేశంలో రూపొందించడంలో ప్రయత్నం జరిగింది. ఇక 1853లో చార్టర్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ 1853లో వచ్చినటువంటి చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఇక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ చట్టం ప్రకారం భారతదేశం లోపల శాసన మండలి అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి శాసన మండలి లోపల భారతీయులకి సభ్యత్వాన్ని కల్పించడం అనేది ఈ చట్టం ద్వారా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పరిణామంగా చెప్పొచ్చు. అట్లాగే శాసన మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. 1853 తర్వాత వచ్చినటువంటి ఓ ముఖ్యమైనటువంటి పరిణామం ఏమిటి అంటే 1857 సంవత్సరం లోపల సిపాయిల తిరుగుబాటు అని మనం పేర్కొంటే వీడి సవర్కర్ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొంటారు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగింది 1857 సంవత్సరం లోపల. ఈ స్వాతంత్ర్య సంగ్రామం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కొన్ని చట్టాలకి, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటుకి ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానాసాహెబ్ మొదలైనటువంటి వాళ్ళు, రాణా ప్రతాప్ సింగ్ మొదలైనటువంటి వాళ్ళు దీనికి నాయకత్వం వహించారు. అప్పటికే భారతదేశంలో 1853లో టెలిఫోన్ లైన్ ఏర్పాటు చేయడం, రైల్వే లైన్లు ఏర్పాటు చేయడం, తంతి తపాలా వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల అతి సులభంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క సహాయాన్ని తీసుకొని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని అణచివేసింది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం భారతదేశంలో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం రావడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉన్నటువంటి లోపాలే కారణమని, ఆ తిరుగుబాటుని అణచలేకపోయిందనే ఉద్దేశంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని బ్రిటిష్ రాణి విక్టోరియా రద్దు చేసింది. బ్రిటిష్ పాలనను రద్దు చేసి 1858 నవంబర్ 1వ తారీఖు నాడు ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ద్వారా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పరిపాలన ప్రత్యక్షంగా ప్రారంభమైంది. అంటే 1858 తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యం లోపల భారతదేశం ఒక అంతర్భాగంగా, ఒక రాష్ట్రంగా తయారైపోయింది. అప్పటి నుండి భారతదేశానికి వైస్రాయ్ అనేటువంటి వ్యక్తిని నియమించడం మొదలుపెట్టింది. ఆ విధంగా వచ్చినటువంటి మొట్టమొదటి వైస్రాయ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి వైస్రాయ్గా రావడం జరిగింది. 1858 విక్టోరియా రాణి ప్రకటనతోటి భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం కావడంతో పాటు ఇంకా జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే భారతదేశం లోపల రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనని క్రమంగా అమలు చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ విధంగా చేసేటువంటి ప్రయత్నాల లోపల భాగంగా 1861లో భారత కౌన్సిల్ చట్టం అనేటువంటి ఒక చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం తొలిసారిగా భారతదేశంలో శాసన మండలుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండో అంశం ఏమిటి అంటే
ఈ చట్టం ద్వారా భారతీయులకు అంటే రాజులకు జమీందారులకు తొలిసారిగా శాసన మండలి లోపల అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఇక మూడో అంశం ఏమిటి అంటే దీని ప్రకారం పోర్ట్ఫోలియో విధానమును అంటే ఒక్కొక్క శాఖలను ఏర్పాటు చేసి ఆ శాఖలకి ఒక్కొక్క మంత్రిని నియమించేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఈ చట్టం ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టారు. అట్లాగే 1862లో కలకత్తాలోని పోర్ట్ విలియం లోపల మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల ఒక హైకోర్టు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. దీని తర్వాత వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1892 భారత కౌన్సిళ్ల చట్టం. ఈ 1892 భారత కౌన్సిళ్ల చట్టం ఈ చట్టం అనుసరించి భారతదేశం లోపల తొలిసారిగా ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి 1892లో ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టడం ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ఓ ముఖ్యమైనటువంటి అంశం. ఇక దీని తర్వాత వచ్చినటువంటి ఓ ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1909 మింటో మార్లే సంస్కరణలు అనేటువంటి చట్టం ఓ ముఖ్యమైనటువంటి చట్టం. దీని తర్వాత 1919 మాంటెంగ్ చమ్స్ఫర్డ్ చట్టం రెండవ ముఖ్యమైనటువంటి చట్టం. మూడవ చట్టం 1935 భారత రాజ్యాంగ చట్టం. అయితే 1909 మింటో మార్లే సంస్కరణలు భారతదేశంలో ప్రవేశపెట్టడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే 1905లో భారతదేశంలో పెద్ద ఎత్తున వందే మాతర ఉద్యమం కొనసాగింది. వందే మాతర ఉద్యమంతో పాటు వందే మాతర ఉద్యమం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కోపోద్రిక్తులుగా ఉండడంతో వీళ్ళని సంతృప్తిపరిచేటువంటి ఉద్దేశంతో అప్పటి వైస్రాయిగా ఉన్నటువంటి లార్డ్ మింటో, భారత వ్యవహారాల కార్యదర్శిగా ఉన్నటువంటి మార్లే వీళ్ళిద్దరూ కలిసి 1909 మింటో మార్లే సంస్కరణలు అని అంటారు, లేదా దీన్నే 1909 భారత కౌన్సిళ్ల చట్టం అనేటువంటి పేరుతో పేర్కొంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఏమిటి అంటే బ్రిటిష్ వాళ్ళు డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు అనేటువంటి సూత్రాన్ని ఈ చట్టం ద్వారా భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ చట్టమే ఒక్క మాటలో చెప్పాలంటే భారత పాకిస్తాన్ అనేటువంటి రెండు రాజ్యాలుగా విడిపోవడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం అయినటువంటి చట్టం 1909 మింటో మార్లే సంస్కరణలు అనేటువంటి చట్టంగా పేర్కోవచ్చు. అందుకోసమే భారతదేశంలో మత నియోజకవర్గాల పితామహుడుగా మనం ఎవరిని పేర్కొంటామంటే లార్డ్ మింటో అనేటువంటి వ్యక్తిని పేర్కొంటాం. మొదటిసారిగా ముస్లింలకి మతం ప్రాతిపదిక ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గాల ఏర్పాటుకి పూర్వరంగం ఏమిటి అంటే 1922లో బ్రిటన్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ఆకతాయి విద్యార్థులు కొంతమంది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మేము పాకిస్తాన్, పాక్ అంటే పవిత్రుల, స్థాన్ అంటే భూమి, పవిత్రుల భూమిగా పవిత్రుల దేశంగా మేము భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్గా ఏర్పడతామని చెప్పి 1922లో కొంతమంది ఆకతాయి పిల్లలు వేసినటువంటి ఒక కరపత్రం దేనికి దారితీసింది అంటే 1909 చట్టానికి దారితీసింది. ఈ చట్టమే ఆ తర్వాత కాలం లోపల ద్విజాతీయ సిద్ధాంతానికి దారితీసి భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోవడానికి ఓ ముఖ్యమైనటువంటి చట్టంగా 1909 అనేటువంటి చట్టాన్ని మనం పేర్కొంటున్నాం. ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ల సభ్యుల యొక్క సంఖ్యని 16 నుంచి 60కి పెంచడం జరిగింది. అట్లాగే దీని ప్రకారం ఏర్పాటు చేసినటువంటి శాసనసభల్ని ఇంపీరియల్ శాసనసభ, ఇంపీరియల్ లెజిస్లేచర్ అని పిలిచేవాళ్ళు. అట్లాగే గవర్నర్ జనరల్ కౌన్సిల్ లోపల భారతీయులకి ఈ చట్టం లోపల అవకాశం అనేటువంటిది కల్పించడం జరిగింది. అట్లాగే అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే న్యాయ సభ్యుడిగా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా గవర్నర్ జనరల్ కౌన్సిల్ లోపల ఇతన్ని సభ్యుడిగా నియమించడం జరిగింది. దీని ప్రకారం శాసనసభ బడ్జెట్ని చర్చించే వీలు కల్పించారు. అంటే అంతకుముందు బడ్జెట్ని కేవలం బ్రిటిష్ ప్రభుత్వం మాత్రమే అమలు చేసేది. దీనితోటి భారతీయులకు బడ్జెట్ని చర్చించేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది.
ఇక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే 1909 తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పరిణామాలను తీసుకున్నట్టయితే 1909 తర్వాత భారతదేశం లోపల హోమ్ రూల్ ఉద్యమం పెద్ద ఎత్తున చెలరేగింది. హోమ్ రూల్ ఉద్యమంతో పాటు 1919లో జలియన్వాలా బాగ్ ఏప్రిల్ 13వ తారీఖు నాడు జలియన్వాలా బాగ్ దురంతం జరిగింది. అట్లాగే 1919 లోపల మహాత్మా గాంధీ యొక్క ఆధ్వర్యంలో సత్యాగ్రహ ఉద్యమం అనేటువంటిది ప్రారంభమైంది. భారతీయుల్ని దృష్టి మరల్చడం కోసం మేము కొన్ని రాజ్యాంగ సంస్కరణల్ని, రాజ్యాంగ చట్టాలని మీ దేశంలో అమలు చేస్తున్నాం, అంచెల వారీగా ప్రజాస్వామిక విధానాల్ని మీ దేశంలో అమలు చేస్తున్నాం అనేటువంటి ఉద్దేశంతో 1919లో మరొక భారత కౌన్సిల్ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టింది. దీన్నే మనం ఏమని పిలుస్తున్నామంటే దీన్ని 1919 మాంటేగ్ చౌస్ఫర్డ్ సంస్కరణలు అనేటువంటి పేరుతోటి ఈ చట్టాన్ని మనం పేర్కొంటున్నాం. ఈ మాంటేగ్ చౌస్ఫర్డ్ అనేటువంటి ఈ సంస్కరణలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ద్విసభా విధానాన్ని భారతదేశం లోపల ప్రవేశపెట్టడం జరిగింది. ఇక రెండవది ఏమిటి అంటే దిగువ సభ, ఎగువ సభ అనేటువంటి 2 సభల్ని ప్రవేశపెట్టడంతో పాటు ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి అంశం హై కమిషనర్ అనేటువంటి పదవిని భారతదేశం లోపల నియమించడం జరిగింది. ఇక మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ని ఈ చట్టం రెండింటినీ కూడా వేరు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని భారతదేశం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 1919 చట్టం తర్వాత భారతదేశంలో ఈ చట్టం యొక్క అమలుని గురించి పరిశీలించమని 1927 లోపల భారతదేశానికి సైమన్ కమిషన్ అనేటువంటి దాన్ని భారతదేశానికి పంపించారు. ఈ సైమన్ కమిషన్ కమిషన్ లోపల భారతీయులు ఎవరు కూడా సభ్యులుగా లేకపోవడంతో భారత జాతీయ కాంగ్రెస్, భారతదేశంలోని మేధావి వర్గం ఈ సైమన్ కమిషన్ను వ్యతిరేకించింది. సైమన్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ సైమన్ కమిషన్ని తిరిగి వెనుక పంపించింది. ఈ సైమన్ కమిషన్ తిరిగి వెనుక వెళ్ళిన తర్వాత భారతీయుల్ని సంతృప్తిపరిచేటువంటి ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అంటే 1930, 1931, 1932 సంవత్సరాల లోపల 3 రౌండ్ టేబుల్ సమావేశాలని భారతదేశం లోపల ఏర్పాటు చేశారు. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు ఎస్సీ అంటే హరిజన వర్గాల యొక్క ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ యొక్క సమావేశాలకు హాజరయ్యారు. ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలని ఆధారంగా చేసుకొని భారతదేశం లోపల 1935 భారత రాజ్యాంగ చట్టం అనే దాన్ని భారతదేశంలోకి తీసుకొచ్చారు. ఈ 1935 భారత రాజ్యాంగ చట్టం లోపల ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే దీనిలో మొత్తం 321 సెక్షన్స్ ఉన్నాయి, 10 షెడ్యూల్స్ ఉన్నాయి. భారతదేశంలో అఖిల భారత సమాఖ్య అనేటువంటి వ్యవస్థని ఈ 1935 భారత రాజ్యాంగ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముఖ్యమైనటువంటి విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే దాన్ని బొంబాయి లోపల 1935 భారత రాజ్యాంగ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ముఖ్య లక్షణాలు ఏమిటి అంటే భారతదేశంలో సమైక్య స్వరూపాన్ని ఏర్పాటు చేయడాన్ని పేర్కొన్నది. సమైక్య లక్షణాలు అంటే రాజ్యాంగ ఆధిక్యత కానీ, లిఖిత రాజ్యాంగం, 2 స్థాయిల్లో ప్రభుత్వాలు, స్వతంత్ర న్యాయశాఖ, ద్విసభా విధానం, ఇవన్నీ కూడా సమైక్యకు చెందినటువంటి లక్షణాలని భారతదేశంలో ప్రవేశపెట్టేటువంటి ఉద్దేశంతో ఈ 1935 భారత రాజ్యాంగ చట్టాన్ని భారతదేశంలోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే రాష్ట్రాలకి స్వతంత్ర ప్రతిపత్తిని ఈ చట్టం ద్వారా కల్పించడం జరిగింది. అట్లాగే ఈ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేవలం కేంద్రంలో మాత్రమే ద్వంద్వ పాలనా విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ద్వారా అని చెప్పచ్చు. ఇక ఈ చట్టం లోపల ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకుంటే మనకి 1935 చట్టం తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాల్ని మనం గమనించినట్టయితే 1935 తర్వాత
భారతదేశం లోపల ముఖ్యంగా 1939 నుండి 1945 మధ్యకాలం లోపల రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగింది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ అతి ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉంది. భారతదేశం బ్రిటన్ యొక్క వలస రాజ్యం. భారతదేశం బ్రిటన్ యొక్క వలస రాజ్యం కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో మీరు మాకు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందించినట్లయితే భారతదేశానికి యుద్ధానంతరం కానీ యుద్ధాన్ని జరుగుతున్నటువంటి రోజుల్లో కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి సాంప్రదాయాల్ని అమలు చేసి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని మేము భారతదేశం లోపల ప్రవేశపెడతామని చెప్పి భారతదేశానికి ఒక రాయబారాన్ని పంపించడం జరిగింది. దాన్నే మనం ఏమంటామంటే 1942 క్రిప్స్ రాయబారం అనేటువంటి పేరుతో పేర్కొంటాం. ఈ రాయబారాన్ని దాదాపు భారత ప్రజలంతా కూడా మేము యుద్ధానికి సహకరించాం, రెండవ ప్రపంచ యుద్ధానికి భారతదేశానికి సంబంధం లేదని కాంగ్రెస్ లోపల ఉన్నటువంటి అతివాద వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా దీన్ని తిరస్కరించడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగిన తరువాత 1945లో బ్రిటన్లో ఎన్నికలు జరిగాయి. 1945లో బ్రిటన్లో ఎన్నికలు జరిగినప్పుడు రెండు పార్టీలు ఎన్నికల్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించాయి. ఒకటి కన్జర్వేటివ్ పార్టీ, ఒకటి లేబర్ పార్టీ. లేబర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని ప్రకటించిందంటే బ్రిటన్లో ఉన్న భారతీయులు లేబర్ పార్టీకి ఓటేసినట్టయితే, లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేటువంటి విషయాన్ని మేము సానుకూలంగా పరిశీలిస్తాం అని లేబర్ పార్టీ ప్రకటించింది. లేబర్ పార్టీకి చెందినటువంటి నాయకుడు క్లెమెంట్ అట్లీ. అట్లాగే అక్కడ ద్విపార్టీ విధానం ఉంది కాబట్టి మరొక పార్టీ కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి నాయకుడు రెండవ ప్రపంచ యుద్ధ కాలం లోపల ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి విన్స్టన్ చర్చిల్, మేము ఇప్పట్లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే ప్రసక్తే లేదు భారతదేశానికి అని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే బ్రిటన్ ప్రజలు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యుద్ధ కాలంలోనే విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా పనికొస్తాడు, యుద్ధం లేనప్పుడు ప్రధానమంత్రిగా వద్దు అని చర్చిల్ పార్టీని ఓడించి లేబర్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్లెమెంట్ అట్లీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానం ప్రకారం భారతదేశానికి 1946 లోపల క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే దాన్ని భారతదేశానికి పంపించారు. 1946 లోపల దీన్నే మనం తెలుగులో అయితే మంత్రిత్రయ రాయబారం అని పిలుస్తాం. దీనిలో 3 మంత్రుల్ని భారతదేశానికి పంపించారు. ఒకరు ఏవి అలెగ్జాండర్, 2 లార్డ్ ఫెథిక్ లారెన్స్, మూడో వ్యక్తి ఎవరు అంటే లార్డ్ ఫెథిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్, ఆ తర్వాత సర్ స్టాఫర్డ్ క్రిప్స్. వీళ్ళ 3 కూడా భారతదేశాన్ని పంపించారు. జూన్ జూలై నెలలో వీళ్ళు మొత్తం భారతదేశాన్ని తిరిగారు. భారతదేశాన్ని తిరిగి భారతదేశ పరిస్థితులు మొత్తాన్ని కూడా అధ్యయనం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వీళ్ళు చేసేటువంటి సిఫారసులు ఏమిటి అంటే రాజ్యాంగ పరిషత్కి తక్షణమే ఎన్నికలు జరిపించండి, 10 లక్షల మంది భారతీయులకి ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యుడిని ఎన్నుకోండి, జూన్ జూలైలో రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికలు నిర్వహించి మీరు రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆమోదించినట్లయితే మేము భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడాన్ని పరిశీలిస్తాం అని చెప్పి అట్లీ ప్రకటించడంతో 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ సిఫార్సులతోటి భారతదేశంలో రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికల లోపల ఆ రోజు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కమ్యూనిస్టు పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్తో పాటు జనసంఘ్ పార్టీ, రకరకాలైనటువంటి పార్టీలు మొత్తం రాజ్యాంగ పరిషత్ యొక్క ఎన్నికల లోపల పాల్గొన్నాయి. రాజ్యాంగ పరిషత్కి మొత్తం 389 మంది సభ్యులు రాజ్యాంగ పరిషత్కి ఎన్నికయ్యారు. 389 మంది సభ్యులతోటి రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం 9/12/1946 అంటే డిసెంబర్ 9వ తేదీన 1946 సంవత్సరం లోపల మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ యొక్క సమావేశం భారతదేశంలో జరిగింది. ఈ సమావేశంలో మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరు అంటే అతన్ని తాత్కాలిక అధ్యక్షుడిగా పేర్కొంటాం. ఆ తాత్కాలిక అధ్యక్షుడిగా
ఫ్రెంచ్ పద్ధతి ప్రకారం రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి సభ్యుల లోపల అందరికంటే వయసులో పెద్దవాడైనటువంటి సచ్చిదానంద సిన్హాని ఆనాటి రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. సచ్చిదానంద సిన్హా యొక్క అధ్యక్షతన మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం 9 డిసెంబర్ 1946 లోపల జరిగింది. ఇక రెండవ సమావేశం 11 డిసెంబర్ 1946లో జరిగింది. ఈ సమావేశంలోనే బాబు రాజేంద్ర ప్రసాద్ని రాజ్యాంగ పరిషత్కు చెందినటువంటి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా హిరేన్ చంద్ర ముఖర్జీ అనే వ్యక్తిని, వీటి కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తుల్ని, వీళ్ళిద్దరినీ కూడా ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. భారత రాజ్యాంగ సలహాదారుగా బిఎన్ రావు అంటే బెనగల నరసింహారావు అనేటువంటి వ్యక్తిని రాజ్యాంగ పరిషత్ యొక్క సలహాదారుగా ఈ సమావేశం లోపల ఎన్నుకోవడం జరిగింది. ఇక 13వ తారీఖున అంటే డిసెంబర్ 13వ తారీఖున జరిగినటువంటి సమావేశం లోపల నెహ్రూ ఆసియాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నెహ్రూ ప్రవేశపెట్టేటువంటి ఆసియాల తీర్మానంతో రాజ్యాంగ పరిషత్ యొక్క చర్చ ప్రారంభమైంది అని చెప్పొచ్చు. దాదాపు మూడవ ముఖ్యమైనటువంటి కమిటీ ఏమని చెప్పొచ్చు అంటే రాజ్యాంగ రచనా కమిటీ. రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్గా డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తిని రాజ్యాంగ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడంతో పాటు 6 సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ 6 ముఖ్యమైనటువంటి సభ్యులు ఎవరు అంటే 6 సభ్యుల లోపల ఒక ఆయన కృష్ణస్వామి అయ్యంగార్ ఒక సభ్యులు. రెండో వ్యక్తి ఎవరు అంటే ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. మూడో సభ్యుడు ఎవరు అంటే కేఎం మున్షి. 4వ సభ్యులు సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. ఇంకో సభ్యులు బిఎల్ మిత్తర్. అయితే ఇక్కడ ఈయన అస్వస్థకు గురి కావడంతో ఈయన యొక్క స్థానం లోపల ఎన్ మాధవరావు అనేటువంటి ఆయనని ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ 6వ వ్యక్తి ఎవరు అంటే బిపి ఖైతాన్. అయితే ఈయన మృతి చెందడంతో ఈయన యొక్క స్థానం లోపల టిటి కృష్ణమాచారి అనేటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. ఈయనతో పాటు దాదాపు ఒక 22 కమిటీలని, అంటే అతి ముఖ్యమైనటువంటి కమిటీ ఏ కమిటీ అంటే రాజ్యాంగ రచనా కమిటీ. ఈ రాజ్యాంగ రచనా కమిటీ సమావేశమై రాజ్యాంగాన్ని తయారు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగాన్ని దాదాపు ఈ బిఎన్ నరసింహారావు చిత్తుప్రతిని తయారు చేస్తే మిగతా ఈ సభ్యులంతా కూర్చొని దాన్ని డీటెయిల్గా చర్చించి భారత రాజ్యాంగ ముసాయిదాని 1947 సంవత్సరం లోపల దీన్ని రాజ్యాంగ పరిషత్కి సబ్మిట్ చేయడం జరిగింది. రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాని చర్చించి 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఈ రాజ్యాంగ ముసాయిదాని ఆమోదించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ రాజ్యాంగ సమావేశం జరుగుతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా కాని వ్యక్తులు 2 ఉన్నారు. ఒకరు మహాత్మా గాంధీ, రెండో వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా భారతదేశానికి ఎప్పుడైతే 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యాన్ని ఇస్తామని చెప్పి లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్రకటించారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆగస్టు 15 నాడే ఎందుకు ఇవ్వాలని ప్రకటించిండు అనే విషయాన్ని తీసుకున్నప్పుడు ఆ రోజు సరైన రోజు కాదు, ఆ రోజు ఇవ్వద్దు, 14వ తారీఖు నాడు ఇవ్వండి భారతదేశానికి స్వాతంత్ర్యం అని కొంతమంది నాయకులు లార్డ్ మౌంట్ బ్యాటన్ని కోరారు. అయితే లార్డ్ మౌంట్ బ్యాటన్ మాత్రం నేను ఆగస్టు 15 నాడే భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తానని పేర్కొన్నారు. దీనికి పూర్వరంగం ఏమిటి అంటే 2వ ప్రపంచ యుద్ధంలో ఆగ్నేయాసియా దేశాలకి సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి లార్డ్ మౌంట్ బ్యాటన్. లార్డ్ మౌంట్ బ్యాటన్ ముందు జపాన్ 1945 ఆగస్టు 15వ తారీఖు నాడు పాదాక్రాంతమైంది. జపాన్ నేను పూర్తిగా ఓడిపోతున్నా 2వ ప్రపంచ యుద్ధంలో, నేను ఓటమి చెందిన అని మౌంట్ బ్యాటన్ ముందు తల ఉంచుకొని నిలబడింది. మౌంట్ బ్యాటన్ తన యొక్క డిక్షనరీలో, తన యొక్క డైరీలో ఏం రాసుకున్నాడంటే ఆగస్టు 15 నా యొక్క జీవితంలో ఓ ముఖ్యమైనటువంటి రోజు. జపాన్ నా ముందు మోకరిల్లింది, 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది.
ఇది బ్రిటన్ యొక్క ఘన విజయంగా తన డైరీలో రాసుకున్నాడు. అట్లాగే తన దృష్టిలో ఆగస్టు 15 మంచి రోజు కాబట్టి ఆగస్టు 15 నాడు నేను భారతదేశానికి స్వాతంత్రం ఇస్తానని లార్డ్ మౌంట్ బ్యాటన్ ప్రకటించడంతో అందుకోసమే చూడండి భారతదేశానికి ఆగస్టు 14 అర్ధరాత్రి 12 గంటల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం జరిగింది. అంటే ఇటు మౌంట్ బాటన్ యొక్క అభిప్రాయాన్ని గౌరవించినట్లయింది, ఇటు భారతీయుల యొక్క విశ్వాసాలని గౌరవించినట్టుగా 1947 ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతదేశ చివరి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బ్యాటన్ కొనసాగారు. లార్డ్ మౌంట్ బ్యాటన్ 1947 భారత కౌన్సిల్ల చట్టం చివరి చట్టం, లేదా ఈ చట్టమే భారత పాకిస్తాన్ అనేటువంటి 2 రాజ్యాలుగా విడిపోవడానికి కారణమైనటువంటి చట్టం 1947 భారత రాజ్యాంగ చట్టం లేదా భారత కౌన్సిల్ల చట్టంగా పేర్కొంటున్నాం. ఈ చట్టంలో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే పాకిస్తాన్ని ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా ఏర్పడవచ్చు. అప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇష్టం, మీరు పాకిస్తాన్లోనైనా చేరండి, భారతదేశంలోనైనా చేరండి, మీ ఇష్టం వచ్చిన చోట చేరండి అని చెప్పి లార్డ్ మౌంట్ బాటన్ ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఆ చట్టం ప్రకారమే భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా ఏర్పడింది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దాదాపు భారత యూనియన్లో చేరాయి. 3 రాష్ట్రాలు మాత్రం భారత యూనియన్లో చేరకుండా తటస్థ వైఖరి అవలంబించాయి. ఆ 3 రాష్ట్రాలు ఏమిటి అంటే 1 జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, 2 జూనాగఢ్ రాష్ట్రం, 3వది ఏమిటి అంటే రాజ్యం, 3వది నైజాం రాజ్యం అంటే మన తెలంగాణ రాజ్యం. ఈ 3 కూడా స్వతంత్ర ప్రతిపత్తి కోసమో లేదా ఏ రాజ్యంలో చేరాలి అనేటువంటి విషయంలో ఆలోచిస్తూ ఉండడంతో సర్దార్ పటేల్ యొక్క వాగ్దానంతో లేదా ఆయన ఇచ్చినటువంటి పిలుపుతోటి జూనాగఢ్ ఇండియాలో స్వచ్ఛందంగా కలిసిపోయింది. రెండవది మన యొక్క నిజాం రాజు అయినటువంటి నిజాం రాజు కూడా భారత యూనియన్లో చేరిపోయారు. ఒక జమ్మూ కాశ్మీర్ విషయంలోనే కాస్త వివాదం జరిగింది. ఆ వివాదం జరిగిన తర్వాత 370 ఆర్టికల్ తర్వాత ఆర్టికల్ని ఆధారంగా చేసుకొని స్వతంత్ర ప్రతిపత్తి హోదాలో భారత యూనియన్లో జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రం కూడా చేరిపోయింది. ఈ విధంగా 1773 సంవత్సరం నుంచి 1947 భారత కౌన్సిల్ల చట్టం వరకు ఉన్నటువంటి ఈ క్రమాన్ని 6 దశలుగా పేర్కొంటున్నాం. ఈ 6 దశల లోపల భారత రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి అంశాలని చేర్చడం జరిగింది. అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే 1935 భారత రాజ్యాంగ చట్టంలోని అనేక రకాలైనటువంటి అంశాలని భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం రచించడానికి పడినటువంటి మొత్తం కాలం ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టినటువంటి పూర్తి సమయంగా మనం పేర్కొంటున్నాం. అయితే భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తారీఖు నాడు ఆమోదించుకున్న తర్వాత 1950 జనవరి 26వ తారీఖు నాడు భారతదేశాన్ని ఒక గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆ రోజు మనం ప్రవేశికలో రాసుకున్నాం. ప్రవేశికలో ఏం రాసుకున్నామంటే భారత ప్రజలమైన మేము సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య సామ్యవాద లౌకిక సమగ్రత కలిగినటువంటి రాజ్యాంగాన్ని రూపొందించుకొని ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం, రాజకీయ సమానత్వం, సౌభ్రాతృత్వాలతోటి కలిసిమెలిసి జీవిస్తామని మేమంతా ప్రతిజ్ఞ చేస్తున్నాం అని భారత ప్రజలంతా ఒక ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ ప్రకారం భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చుకున్నాం. ఆ రోజు నుండి మనం ఒక గణతంత్ర రాజ్యంగా కొనసాగుతున్నాం. అయితే ఇక్కడ గణతంత్ర రాజ్యానికి అర్థం ఏమిటి అంటే ప్రజల చేత రాజ్యాధినేత ఎన్నుకోబడితే దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాధినేత రాష్ట్రపతి. రాష్ట్రపతిని ప్రజలు ఎన్నుకుంటున్నారు కాబట్టి భారతదేశాన్ని ఒక గణతంత్ర రాజ్యంగా పేర్కొంటున్నాం, రిపబ్లిక్ అనేటువంటి రాజ్యంగా పేర్కొంటున్నాం. అయితే భారత రాజ్యాంగాన్ని
రూపొందించింది తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. 64 లక్షల రూపాయల వ్యయం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో అనేక విషయాల్ని మనం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల నుంచి మనం స్వీకరించడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల లోపల అంటే భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఏ విషయాలైతే ఉన్నాయో వాటన్నిటి కూడా భారతదేశంలోకి స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో వెస్ట్ మినిస్టర్ రివ్యూ అనేటువంటి విధానాన్ని భారతదేశం లోపల మనం ప్రవేశపెట్టాం. భారత రాజ్యాంగానికి చెందినటువంటి ఆధారాల్ని తీసుకున్నప్పుడు మనకి భారత రాజ్యాంగం యొక్క ఆధారాల లోపల అతి ముఖ్యమైనటువంటి ఆధారంగా మనం దేని పేర్కోవచ్చు అంటే వెస్ట్ మినిస్టర్ రివ్యూ అంటాం. ఎందుకంటే 1600 సంవత్సరం నుంచి 1947 సంవత్సరం వరకు సుమారు 350 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. భారతదేశంలో పార్లమెంటరీ తరహా వ్యవస్థని భారతదేశంలో ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ తరహా వ్యవస్థ భారతదేశంలో ఏర్పాటు చేశారు కాబట్టి బ్రిటన్ నుండి అత్యధిక విషయాలు భారత రాజ్యాంగంలోకి స్వీకరించడం జరిగింది. బ్రిటన్ నుండి మనం భారత రాజ్యాంగంలోకి స్వీకరించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల లోపల పార్లమెంటరీ సాంప్రదాయాలు, సమన్యాయ పాలన, క్యాబినెట్ ప్రభుత్వం, శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక వర్గ సంబంధాలు, ఏక పౌరత్వం, నామమాత్ర కార్యనిర్వహణాధికారం, అట్లాగే బ్రిటిష్ రాజ్యాంగంలోని వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటే ఇవన్నీ కూడా మన పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ నుంచి స్వీకరించాం. తాత్కాలిక లేదా నామమాత్ర సార్వభౌమాధికారిగా రాష్ట్రపతి, బ్రిటన్లో నామమాత్ర సార్వభౌమాధికారిగా రాణి ఏ విధంగా ఉందో భారతదేశంలో రాష్ట్రపతిని ఏర్పాటు చేశాం. బ్రిటన్లో ఏ విధంగా అయితే వాస్తవ కార్యనిర్వాహక వర్గంగా ప్రధానమంత్రి మంత్రిమండలి ఉందో భారతదేశం లోపల కూడా ప్రధానమంత్రి మంత్రిమండలి అనేటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రెండవది ఏమిటి అంటే అమెరికా రాజ్యాంగం నుండి అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ప్రవేశికని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించాం. ప్రియాంబిల్ అని చెప్తాం, దాన్నే పీఠిక అని పేర్కొంటాం. ప్రవేశిక అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాం. రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల ప్రకటనని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ఇక మూడో అంశం ఏమిటి అంటే న్యాయ సమీక్షాధికారం. అమెరికాలో సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్షాధికారం ఉంది. అమెరికా సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి న్యాయ సమీక్షాధికారాన్ని భారతదేశం లోపలికి గ్రహించడం జరిగింది. దీని తర్వాత ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని కూడా మనం అమెరికా రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగంలోకి గ్రహించడం జరిగింది. ఇంకొకటి ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలని భారత రాజ్యాంగంలోకి గ్రహించాం. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం వైమార్ రాజ్యాంగం నుండి రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటనని గ్రహించాం. రాష్ట్రపతి అత్యవసర అధికారాల్లో 352 అధికరణం, 356 అధికరణం, 360 అధికరణం, వీటిని వైమార్ రిపబ్లిక్ అంటే వేరే దేశం కాదు, జర్మనీలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడినటువంటి రిపబ్లిక్ని వైమార్ రిపబ్లిక్ అని పిలుస్తాం. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వర్సైల్స్ ఒప్పందం ద్వారా బ్రిటన్కు చెందినటువంటి అనేక భూభాగాల్ని మిత్రరాజ్యాలు పంచుకున్నాయి, మిత్రరాజ్యాలు ఆక్రమించుకున్నాయి. మిత్రరాజ్యాలు ఆక్రమించుకోగా మిగిలినటువంటి జర్మనీ ప్రాంతాన్ని వాన్ హిడెన్బర్గ్ వైమార్ రిపబ్లిక్గా ఏర్పాటు చేశాడు. ఈ వైమార్ రిపబ్లిక్ రాజ్యాంగం నుంచి రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాల్ని భారత రాజ్యాంగంలోకి గ్రహించడం జరిగింది. అట్లాగే ఉమ్మడి జాబితా, స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యాలు, రవాణా, పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం తదితర అంశాలని ఆస్ట్రేలియా రాజ్యాంగంలో నుంచి భారత రాజ్యాంగంలోకి స్వీకరించడం జరిగింది. అట్లాగే జీవించే హక్కుకు సంబంధించిన చట్టం నిర్ధారించిన పద్ధతి అనేటువంటి దాన్ని జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. మీకు ఈ క్లాజుని అత్యధికంగా భారతదేశంలో ఉపయోగించినటువంటి వాళ్ళ లోపల భారత ప్రధానిగా పనిచేసినటువంటి
పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఏ అంశాన్ని గురించి అయినా మాట్లాడినప్పుడు చట్టం నిర్ధారించిన పద్ధతిలో పని జరుగుతుంది అనేటువంటి మాటని వారు ఎక్కువగా ఉపయోగించేటువంటి వారు. ఇక ముఖ్యమైనటువంటి ఇంకోటి ఏమిటి అంటే శక్తివంతమైన కేంద్రం సమైక్య వ్యవస్థ స్వరూపాన్ని కెనడా దేశపు రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ఇక రాజ్యాంగ సవరణ పద్ధతిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. గణతంత్ర రాజ్య భావన, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాజ్యాల్ని ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి భారత రాజ్యాంగంలోకి ఈ అంశాలన్నిటినీ కూడా గ్రహించడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఏ విషయాలైతే ఉంటాయో ఆ విషయాలన్నిటినీ కూడా భారతదేశం గ్రహించడం జరిగింది. ఇక భారత రాజ్యాంగం యొక్క లక్షణాలను తీసుకున్నప్పుడు ఇది అంటే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా భారత రాజ్యాంగ చట్టం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి వివిధ దశల గురించి చెప్పాను. రెగ్యులేటింగ్ యాక్ట్స్ కానీ, చార్టర్ యాక్ట్స్ కానీ, 1919 మింటో మార్లే సంస్కరణలు కానీ, 1919 మాంటింగ్ చల్స్ఫర్డ్ సంస్కరణలు కానీ, 1935 భారత రాజ్యాంగ చట్టం కానీ, 1947 భారత కౌన్సిల్ చట్టం లేదా భారత రాజ్యాంగ చట్టం కానీ ఇవన్నీ భారతదేశంలో క్రమక్రమంగా దాదాపు 1772 నుంచి 1947 వరకు బ్రిటిష్ ప్రభుత్వం అంచెలంచెలుగా భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. అదే వ్యవస్థని భారత రాజ్యాంగ నిర్మాతలు ఆమోదించి భారతదేశానికి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఎందుకంటే ఇంత పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో కూడా లేదు. ఇక రెండవ ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే భారత రాజ్యాంగం లక్షణాలు. భారత రాజ్యాంగ చరిత్రను బిసి రావత్ భారత రాజ్యాంగ చరిత్రను 6 రకాలుగా వర్ణించారు, 6 దశలుగా వర్ణించారు. 6 దశల లోపల భారత రాజ్యాంగం అనేది ఈ స్థాయికి రూపుదిద్దుకుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ 6 దశల లోపల మనం మొట్టమొదటి దశని 1600 నుంచి 1773 వరకు మొదటి దశగా పేర్కొంటున్నాం. మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1773 వరకు మొదటి దశగా పేర్కొంటున్నాం. ఈ మొదటి దశలోనే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి వచ్చింది. వ్యాపారం చేయడం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా భారతదేశం లోపల కొన్ని చట్టాలను ప్రవేశపెట్టింది. ఆ విధంగా ప్రవేశపెట్టినటువంటి చట్టాల లోపల 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఓ ముఖ్యమైనటువంటి చట్టం. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి చట్టంగా పేర్కోవచ్చు. ఈ చట్టం ద్వారానే భారతదేశం లోపల ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి అవినీతిని అరికట్టడానికి జనరల్ బుర్గాయన్ అనేటువంటి వ్యక్తి యొక్క చైర్మన్షిప్ లోపల జనరల్ బుర్గాయన్ యొక్క చైర్మన్గా ఒక రహస్య కమిటీని నియమించింది. ఈ రహస్య కమిటీ ఈస్ట్ ఇండియా కంపెనీ లోపల ఉన్నటువంటి అవినీతిని అరికట్టడానికి లేదా అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళని శిక్షించడానికి ఈ కమిటీ అనేటువంటిది ప్రధానమైనటువంటి పాత్ర వహించింది. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం భారతదేశం లోపల ఒక గవర్నర్ జనరల్ అనేటువంటి వ్యక్తిని భారతదేశం లోపల నియమించడం జరిగింది. ఈ విధంగా నియమించబడినటువంటి గవర్నర్ జనరల్ భారతదేశంలో 1774 సంవత్సరం లోపల ఆయన పోర్ట్ విలియం లోపల సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ 1774 లోపల కలకత్తా లోపల ఒక సుప్రీంకోర్టుని పోర్ట్ విలియం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్ట్ విలియంలో ఏర్పాటు చేసినటువంటిదే భారతదేశంలో
బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మొదటి సుప్రీంకోర్టుగా పేర్కోవచ్చు. మొదటి సుప్రీంకోర్టుగా భారతదేశంలో పేర్కోవచ్చు. దీని తర్వాత 1784లో క్విట్ ఇండియా యాక్ట్ అనేటువంటి యాక్ట్ భారతదేశంలో తీసుకొచ్చారు. 1784 లోపల వచ్చినటువంటి యాక్ట్ని క్విట్ ఇండియా యాక్ట్ అని పిలుస్తాం. ఈ 1784 దీన్ని ఏమని పిలుస్తామంటే క్విట్ ఇండియా యాక్ట్. ఈ క్విట్ ఇండియా యాక్ట్ భారతదేశంలో బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి సర్ విలియం పిట్స్ అనేటువంటి వ్యక్తి ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. 1773 యాక్ట్ లోపల ఉన్నటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలని సరిచేయడం కోసం ఈ చట్టం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ చట్టమే భారతదేశంలో ఉన్నటువంటి పాలనా అంశాలని 2 రకాలుగా పేర్కొంది. ఒకటి వ్యాపార వ్యవహారాల నియంత్రణ అని, రెండో విషయాన్ని రాజకీయ వ్యవహారాల నియంత్రణ అని చెప్పి రెండు రకాలుగా పేర్కొంది. ఈ చట్టమే ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పాలనని ప్రవేశపెట్టింది. ఈ చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏమిటి అంటే ఈ క్విట్ ఇండియా యాక్ట్ అనేటువంటిది ప్రవేశపెట్టింది. దీని తర్వాత ఇంకొక చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తీసుకొచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తెచ్చినటువంటి ఇంకో చట్టం ఏమిటి అంటే 1793 చార్టర్ చట్టం. ఈ చట్టం తర్వాత వచ్చినటువంటి ఇంకోటి ఏమిటి అంటే 1793 చార్టర్ చట్టం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకొచ్చింది. ఈ చార్టర్ చట్టం లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే 20 సంవత్సరాలు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడానికి బ్రిటిష్ రాజు నుంచి అనుమతి పొందింది. ఇక దీని తర్వాత వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1813 చార్టర్ చట్టం. ఇంకోటి 1813 చార్టర్ చట్టం. ఈ 1813 చార్టర్ చట్టం ప్రకారం 20 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి అనేటువంటిది లభించింది. ఇక దీంతోపాటు ఇంకోటి ఏమిటి అంటే ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో వ్యాపారం చేసుకునే గుత్తాధికారాన్ని రద్దు చేసింది. అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే భారతదేశంలో వ్యాపారం చేస్తుంది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటన్ పౌరులు ఎవరైనా సరే భారతదేశంలో వ్యాపారం చేసుకోవచ్చు అని బ్రిటిష్ రాజు అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ చార్టర్ చట్టం ద్వారా వచ్చినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ప్రవేశించారు. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ప్రవేశించడం ఈ చట్టం ద్వారానే సంభవించింది. ఆ తర్వాత ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే 1,00,000 రూపాయల విద్యా నిధికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో విద్యా వ్యాప్తి చేయడం కోసం 1,00,000 రూపాయలు మంజూరు చేశారు. అంటే 1813 చార్టర్ యాక్ట్ ద్వారా 20 years భారతదేశంలో వ్యాపారం చేయడానికి అనుమతి లభించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధికారాన్ని తగ్గించడానికి రద్దు చేయడానికి ఉపయోగపడింది. మూడోది ఏమిటి అంటే క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశంలోకి వచ్చి వారి ప్రచారం చేసుకోవడానికి అవకాశం కూడా 1833 చార్టర్ యాక్ట్ చట్టం ద్వారా లభించింది. అట్లాగే విద్యాభివృద్ధి కోసం 1,00,000 రూపాయల ఫండ్ భారతదేశంలో మంజూరు చేయడం జరిగింది. దీని తర్వాత వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1833 చార్టర్ యాక్ట్. 1833 చార్టర్ చట్టం మనకి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత వచ్చినటువంటి చట్టాల లోపల ఓ ముఖ్యమైనటువంటి చట్టంగా పేర్కోవచ్చు. దీనిలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే 20 సంవత్సరాలు వ్యాపారం చేసుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతి లభించింది. మరొక 20 సంవత్సరాలు భారతదేశం లోపల వ్యాపారం చేయొచ్చు. ఇంకా రెండోది ఏమిటి అంటే భారతదేశ గవర్నర్ జనరల్ అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్, బెంగాల్ గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని
భారతదేశ గవర్నర్ జనరల్గా మార్పు చేయడం జరిగింది. అంతకుముందు బెంగాల్ గవర్నర్ జనరల్గా పిలిచేవాళ్ళు. అయితే ఎప్పుడైతే బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్దౌలాని 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించిందో, ఆ విధంగా ఎప్పుడైతే 1787లో ఓడించిన తర్వాత భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన సుస్థిరంగా కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని సిరాజ్ ఉద్దౌలా మొదలైనటువంటి వాళ్ళు వ్యతిరేకించారు. ప్లాసీ యుద్ధం లోపల వీళ్ళని ఎప్పుడైతే ఓడించిండ్రో అప్పుడు వీళ్ళ యొక్క వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా భారతదేశంలో జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏమిటి అంటే మొదటి భారతదేశ గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ బాధ్యతలు చేపట్టాడు. అంతకుముందు ఆయన బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉండేవాడు. బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి విలియం బెంటింగ్ భారతదేశం యొక్క గవర్నర్ జనరల్గా ఉండడమే కాకుండా ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గవర్నర్ జనరల్ యొక్క కౌన్సిల్లో భారతీయులకు ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించారు. 1833 కంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేయడానికి భారతీయులకు అవకాశం లేదు. 1833 తర్వాత భారతీయులు ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేయడానికి అవకాశం అనేటువంటిది లభించింది. అట్లాగే ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్లో లా మెంబర్గా లార్డ్ మెకాలే అనేటువంటి వ్యక్తిని నియమించడం జరిగింది. లార్డ్ మెకాలే ఎందుకంటే భారతదేశం లోపల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిండు అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. అట్లాగే ఇప్పటి వరకు కూడా భారతదేశం యొక్క విద్యా విధానంలో మెకాలే యొక్క ప్రభావం భారత విద్యా విధానం మీద ఉంది. ఈయనే మొదటి లా సభ్యుడిగా పనిచేస్తారు. ఈయనే భారతదేశం లోపల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం లోపల ఓ ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తిగా చెప్పచ్చు. దీని తర్వాత వచ్చినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం. ఈ 1853 చార్టర్ చట్టంలో పేర్కొనబడినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే శాసన నిర్మాణంలో భారతీయులకు అవకాశం కల్పించారు. అంటే శాసన సభ లోపల భారతీయులకు అవకాశం కల్పించడంతో పాటు ఆ సభల లోపల సభ్యులుగా ఉండేటువంటి అవకాశం కల్పించారు. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో సివిల్ సర్వీసుల్ని ప్రవేశపెట్టారు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 1853 చట్టం ద్వారా ఇండియన్ సివిల్ సర్వీసెస్ మనం ఐసిఎస్ అంటాం. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఏ విధంగా అయితే ఉద్యోగాల్ని నియమిస్తున్నదో యూపీఎస్సి, అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో 1853 ద్వారా ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అట్లాగే ఇంకోటి ఏమిటి అంటే ఈ చార్టర్ చట్టమే భారతదేశం లోపల ఒక 3 చట్టాలని ఇండియా లోపల ప్రవేశపెట్టింది. ఆ 3 చట్టాలు ఏమిటి అంటే ఒకటి 1859, 1860, 1861. ఈ 3 చట్టాలు ఏమిటి అంటే 1859లో ప్రవేశపెట్టేటువంటి చట్టం సివిల్ ప్రొసీజర్ కోడ్. దీన్ని మనం ఏమంటామంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ని పౌర వాద్య విధాన సంహిత అని పిలుస్తాం. రెండోది ఏమిటి అంటే 1860లో ఇండియన్ పినల్ కోడ్, భారత శిక్షా స్మృతి అనేటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టిండ్రు 1860 లోపల. 1861 లోపల ఇండియన్ క్రిమినల్ కోడ్ లేదా నేర విచారణ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. దాదాపు కొన్ని రకాలైనటువంటి మార్పులతోటి చేర్పులతోటి ఇవే చట్టాలు ఇప్పటి వరకు కూడా భారతదేశం లోపల కొనసాగుతూ ఉన్నాయి. దీని తర్వాత వచ్చినటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1858. దీని తర్వాత వచ్చినటువంటి ఓ ముఖ్యమైనటువంటి చట్టం ఏమిటి అంటే 1858 లేదా దీన్ని ఏమని చెప్తున్నామంటే భారత ప్రభుత్వ చట్టం అని చెప్తున్నాం. 1858 భారత ప్రభుత్వ చట్టం అంటున్నాం. ఈ 1888 భారత ప్రభుత్వ చట్టం రావడానికి గల కారణం ఏమిటి అంటే 1857లో భారతదేశంలో ఏం జరిగింది అంటే 1857లో
ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం జరిగింది. దీన్నే మనం బ్రిటిష్ వాడు సిపాయిల తిరుగుబాటు అన్నాడు, మనమేమో ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొన్నాం. ఈ తిరుగుబాటుని అణచడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విఫలమైందని బ్రిటన్ రాణి విక్టోరియా, దీన్ని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, ఏమిటి అంటే విక్టోరియా ప్రకటన అని పిలవచ్చు. విక్టోరియా రాణి ప్రకటన అని చెప్తాం. ఈ విక్టోరియా రాణి ప్రకటనతోటి భారతదేశం బ్రిటన్ సామ్రాజ్యంలో ఒక భాగమైంది. బ్రిటన్ సామ్రాజ్యంలో ఒక భాగం కావడంతో పాటు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనని భారతదేశంలో రద్దు చేసింది. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి గవర్నర్ జనరల్ అనే పదవి, వైస్రాయ్ అనేటువంటి 2 పదవుల్ని నియమించడం జరిగింది. వైస్రాయ్ ఎవరు అంటే రాజప్రతినిధి. గవర్నర్ జనరల్ అంటే బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్ని, రాజులు పరిపాలించేటువంటి భారతదేశం లోపల వైస్రాయ్ అనేటువంటి 2 పదవుల్ని భారతదేశం లోపల నియమించడం జరిగింది. ఇక భారత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. భారత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మొట్టమొదటి మంత్రి ఎవరు అంటే చార్లెస్ వుడ్ భారత వ్యవహారాల శాఖకు చెందినటువంటి మొదటి మంత్రిగా నియమించబడ్డాడు. మొదటి మంత్రిగా నియమించడంతో పాటు భారతదేశం యొక్క గవర్నర్ జనరల్గా లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తిని కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా నియమించడం జరిగింది. అంటే 1772 నుంచి 1858 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రెగ్యులేటింగ్ యాక్ట్స్, చార్టర్ యాక్ట్స్ ప్రవేశపెట్టింది. 1858 నుండి 1947 భారతదేశ స్వాతంత్ర చట్టం వరకు బ్రిటిష్ ప్రభుత్వం డైరెక్ట్గా భారతదేశం లోపల చట్టాలని అమలు చేసింది. కాబట్టి 1858 చట్టం బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసినటువంటి చట్టం, బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసినటువంటి చట్టం. అందుకోసమే 1858 కంటే ముందున్న చట్టాలకి 1858 చట్టానికి చాలా రకాలైనటువంటి మార్పులు కనిపిస్తాయి. అందుకోసమే 1858 చట్టంలో మనకు కనిపించేటువంటి అంశం ఒకటి, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే భారత గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా మార్పు చేయడం జరిగింది. బ్రిటన్లో భారత వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఆ శాఖ ద్వారా మొదటి మంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి చార్లెస్ వుడ్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటి మంత్రిగా ఎన్నిక కావడం జరిగింది.